Experience Car Movie in Dolby Atmos and Vision. Please download and subscribe ETV Win. కొన్ని సంవత్సరాలు రుద్రాణిని ప్రేమించినందుకు, నేను మోసపోయినందుకు నాకు పరిహారంగా రుద్రాణి ప్రాణాలు తీయాలనుకుంటున్నాను. దయచేసి తన గురించి ఏ మాత్రం ఇన్ఫర్మేషన్ దొరికినా నాకు చెప్పండి. చూడు విక్రమ్, నా వల్ల ఇంకొకళ్ళు బాధపడటం నాకు ఇష్టం ఉండదు. నా కష్టాన్ని చూసి నువ్వు వెళ్ళి రుద్రాణిని చంపి నువ్వు హంతకుడివైతే నీకు అన్యాయం చేశాననే బాధ నన్ను జీవితాంతం వెంటాడుతూ ఉంటుంది. ఇది నా సమస్య, నా ఇంటికి పట్టిన సమస్య, నా జీవితానికి సంబంధించిన సమస్య. దీన్ని నేనే పరిష్కరించుకుంటాను. ఈ విషయంలో నువ్వేం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరమూ లేదు. అలా మాట్లాడకండి. నేను మీ కుటుంబంలో సభ్యుణ్ణి కాకపోవచ్చేమో గాని మీకు వచ్చిన కష్టాలు చూస్తూ మాత్రం చేతులు కట్టుకుని ఊరుకోలేను. ఎందుకంటే నాకు మీరన్నా చంద్రిక గారన్నా చాలా గౌరవం. మీ విషయంలో తప్పు చేసిన రుద్రాణిని పెద్ద మనసుతో మీరు క్షమిస్తారేమో గాని నేను క్షమించలేనండి. దయచేసి ఆ రుద్రాణి గురించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నాకు చెప్పండి, మర్చిపోకండి. మనం ఏ మాత్రం ఆలస్యం చేసినా అత్తయ్య గారు మనకి దక్కరండి. మీరు దయచేసి పెళ్లికి ఒప్పుకోండి. ఎలాగైనా సరే భరత్ బాబుని ఈ పెళ్లికి ఒప్పించాలంట, లేదంటే మీనాక్షి గారు తినే తిండిలో విషం కలిపి చంపేస్తానని బెదిరిస్తుంది. యాండి, చెప్పు చంద్రిక. ఏం నిర్ణయం తీసుకున్నారండి? నిర్ణయమా? దేని గురించి? అదేంటండి అలా అంటారు? నేను చెప్పాను కదా, రుద్రాణిని పెళ్లి చేసుకోవడానికి మీరు ఒప్పుకోవాలి అని. మీరు ఒప్పుకుంటున్న విషయం రుద్రానికి ఇన్ఫార్మ్ చేయాలండి. చంద్రిక, దయచేసి నా దగ్గర ఆ విషయం గురించి ఎత్తద్దు అని నీకు ముందు కూడా చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను, దయచేసి ఈ విషయం గురించి మళ్ళీ నా దగ్గర ఎత్తకు. దానివల్ల నీకు నాకు మధ్య గొడవలు అవుతాయి తప్ప జరిగేది ఏమీ లేదు. మీరు గొడవ పడ్డా పర్వాలేదండి. అవసరమైతే నన్ను తిట్టండి, కొట్టండి, కావాలంటే నరికేయండి. ఏం చేసినా సరే నేను భరిస్తాను. కానీ మీరు మాత్రం ఆ రుద్రాణిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవాలి. లేకపోతే అత్తయ్య గారి ప్రాణాలతో దక్కరు. ముందు అత్తయ్య గారి ప్రాణాలు కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. మా అమ్మని కాపాడుకోవడం అనేది నా బాధ్యత. కానీ రుద్రాణి మెడలో తాళి కట్టానంటే నేను ఒక మనిషిగా చచ్చిపోయినట్టే. ఒకవేళ నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నా గానీ రేపొద్దున మా అమ్మ తిరిగి వచ్చిందంటే ఎందుకురా ఇలాంటి నిర్ణయం తీసుకున్నావని నా మీద ఫైర్ అవుతుంది. చంద్రిక చూడు, నేను మాత్రం ఈ పెళ్లికి ఒప్పుకోవట్లేదు. ఏమండి, మీకు 2 చేతులెత్తి దండం పెడుతున్నానండి. నాకు మరో మార్గం ఉండుంటే ఈ విషయం గురించి ఇంతలా బ్రతిమలాడి ఉండేదాన్ని కాదు. ఇప్పుడు నాకు మరో దారి కనిపించడం లేదు. నా వల్ల కాదు చంద్రిక. చూడండి, ఇలా మొండితనం చేసే మీరు చాలా ప్రాబ్లమ్స్ లో ఇరుక్కున్నారు. ఆఖరికి మిమ్మల్ని కన్న తల్లిలా పెంచిన భానుమతి గారి అంత్యక్రియలకు కూడా మీరు నోచుకోలేదు. మీరు తలకొరివి పెట్టకుండానే ఆవిడ కడతీరిపోయారు. ఆ అమ్మకేమీ చేయలేకపోయారు. కనీసం ఈ అమ్మనైనా బ్రతికున్నంత కాలం మీ కళ్ళ ముందు ఉండేలా చూసుకోండి. ఆవిడకి ఎలాంటి కష్టం రానివ్వకుండా చూసుకోవాలి. ఇప్పుడు మీరు కాదు అన్నారంటే అత్తయ్య గారిని మీరే చేతులారా చంపుకున్నట్టు అవుతుంది. భానుమతి అత్తయ్య చావు బతుకుల్లో ఉండి ప్రాణాలు పోయే పరిస్థితుల్లో మిమ్మల్ని చూడాలి అని ఎంత పరితపించిందో నాకు తెలుసు. మీరు అత్తయ్యని కలవటానికి అవకాశం లేకుండా పోయింది.
దయచేసి ఈ రోజు కూడా అదే పరిస్థితి తీసుకుని రావద్దు. అక్కడ మీ అమ్మగారు ఆ రుద్రాణి చెర నుంచి బయటపడడం కోసం ఎంత బాధపడుతున్నారో ఆ వీడియోలో మీరే చూశారు కదా. అది చూసిన తర్వాత కూడా మీ మనసు మారట్లేదా? మీకు 2 చేతులెత్తి దండం పెడతానండి. దయచేసి ఈ ప్రపోజల్ ఒప్పుకోండి. చూడు చంద్రిక, నువ్వు భయపడి నన్ను భయపెడుతున్నావు. మా అమ్మకి ఏం కాదు, నా మాట విను. లేదండి, మీకే ఇక్కడున్న పరిస్థితులు అర్థం కావట్లేదు. పోలీసులే తనని పట్టుకోలేక చేతులెత్తేశారు అన్నప్పుడు మీరు నేను ఏం చేయగలమండి? ముందు రుద్రాణి ఎక్కడ దాక్కుందో బయటికి రావాలంటే మీరు ఖచ్చితంగా ఈ ప్రపోజల్ ఒప్పుకోవాలి. లేదంటే అత్తయ్య గారితో పాటు నేను కూడా ప్రాణాలతో ఉండనండి. చంద్రిక, అంతేనండి, ఈ విషయంలో నా నిర్ణయం కూడా ఇదే. దయచేసి ఈ ప్రపోజల్ ఒప్పుకోండి. అలాగే, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నానని రుద్రానికి చెప్పేసి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం సరే, ఈ విషయాన్ని రుద్రానికి ఎలా చేరేయాలి? తన ఫోన్ పనిచేయడం లేదు, మనం ఫోన్ చేస్తే కలవట్లేదు. ఇంకా దానికి ఇన్ఫర్మేషన్ ఎలా అందిస్తాం? చంద్రిక, ఇదిగో రుద్రాణి ఫోన్ చేసింది. హలో రుద్రాణి. ఏంటి, నాకు ఫోన్ ఎలా చేయాలా అని టెన్షన్ పడుతున్నావా? నాకు తెలుసు చంద్రిక, నువ్వు టెన్షన్ పడతావని. అందుకే నా అంతటా నేనే ఫోన్ చేశాను. ఇంతకీ ఏం డెసిషన్ తీసుకున్నారు? ఎస్ ఆర్ నో? నీ ప్రపోజల్ ఒప్పుకుంటున్నాను. అలాగే నాతో పాటు భరత్ గారు కూడా ఒప్పుకున్నారు. నిజమా? నిజంగానే చెప్తున్నావా? అవును, ఒకసారి మా అత్తయ్యతో మాట్లాడాలి. చూడు చంద్రిక, ఇప్పుడు నువ్వన్న మాట నిజమో కాదో ఒకసారి భరత్ చేతి కూడా చెప్పించు. నేనప్పుడే నమ్ముతాను. తను చెప్తే ఒకటి, నేను చెప్తే ఒకటి కాదు. నేను ఒప్పుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ భరత్. నువ్వు ఇలాంటి గుడ్ న్యూస్ చెప్తావని నేను ఇంతసేపు ఎదురు చూశాను. చాలా 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 థ్యాంక్స్. ఇవన్నీ కాదు రుద్రాణి, ముందు అత్తయ్య గారితో నన్ను మాట్లాడినివ్వు ప్లీజ్. చూడు చంద్రిక, మన అత్తయ్య ప్రాణాలకొచ్చిన ముప్పు ఏమీ లేదు. ఇప్పుడు ఆవిడ నీకే కాదు, నాకు కూడా కాబోయే అత్తగారే. కాబట్టి నువ్వెంత జాగ్రత్తగా చూసుకుంటావో నేనంతకు 2 జాగ్రత్తగా చూసుకుంటాను. నువ్వేం భయపడకు, ఆవిడకి ఏ హాని జరగదు. నేను చెప్తున్నాను కదా. చంద్రిక, నాకొక డౌట్. నిజంగానే భరత్ ఈ పెళ్లి ఒప్పుకున్నాడా? లేకపోతే మీ ఇద్దరు కలిసి మళ్ళీ ఏమన్నా డ్రామాలు ప్లే చేస్తున్నారా? లేదు రుద్రాణి, మేము నిజమే చెప్తున్నాము. నాకెందుకో అనుమానంగా ఉంది. చంద్రిక, భరత్ చేత నువ్వు నాకొకసారి ఐ లవ్ యూ చెప్పించవా? అయ్యో రుద్రాణి, ఏంటిది? మరి చిన్నపిల్ల బిహేవ్ చేస్తున్నావు. మేము చెప్తున్నాం కదా, భరత్ గారు నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారు. ఏమండి, మీరే మాట్లాడండి. మాట్లాడండి. అవును రుద్రాణి, నేను ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ భరత్. నువ్వు ఇంత ఈజీగా ఒప్పుకుంటావని నేను అనుకోలేదు. చూడు, ఇంకొకసారి నేను హెచ్చరిస్తున్నాను. పెళ్ళి అయ్యేంత వరకు మీరిద్దరూ ఎలాంటి డ్రామాలు ప్లే చేయకూడదు. అలా మీరు ఏదన్నా చేశారంటే అది మీ అమ్మగారి ప్రాణాల మీదకొస్తుందన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నువ్వు చెప్పిన ప్రపోజల్కి నేను ఒప్పుకున్నాను కదా, మరి మా అమ్మతో ఒకసారి మాట్లాడించు. మా అమ్మను ఒకసారి చూపించు. మీరు ఒప్పుకున్నా కానీ మిమ్మల్ని పూర్తిగా నేను ట్రస్ట్ చేయలేను. అందుకే మనిద్దరి పెళ్ళైన తర్వాత మనల్ని ఆశీర్వదించడానికి మీ అమ్మగారు వస్తారు.
అప్పటి వరకు ఆవిడ నా కంట్రోల్లోనే ఉంటారు. రుద్రాణి, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. నేను తలుచుకుంటే ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించుకో. నువ్వు ఏం చేసినా సరే నేనేం భయపడ్ను. ఒకవేళ నువ్వు పోలీసుల సహాయంతో నన్ను ఇరికించాలనుకున్నా 1 రోజు కాదు, 2 రోజులు కాదు, ఎన్ని రోజులైనా సరే నా ఆనవాళ్లు పట్టుకోవడం అంత ఈజీ కాదు. అనవసరమైన ప్రయత్నాలు చేయకుండా రేపే పంతులు గారిని పిలిపించి పెళ్లికి ముహూర్తాలు పెట్టించండి. అర్థమైందా? ప్లీజ్ మా అమ్మతో ఒకసారి మాట్లాడివ్వు. భరత్, మీ అమ్మ చాలా సేఫ్గా ఉంది. చిన్న పిల్లాళ్లాగా అమ్మా అమ్మా అని మారం చేయకుండా చంద్రిక చెప్పినట్టుగా ఈ పెళ్లికి రెడీ అయిపో. నీకోసం కొత్త డ్రెస్లు, కొత్త పెళ్లి సూట్ కొని మా ఇంట్లోనే దాచిపెట్టుంచాను. అవి వేసుకుని రెడీ అవ్వు. మనిద్దరం పెళ్ళయ్యాక భార్యాభర్తలుగా ఫస్ట్ మీ అమ్మగారి దీవెనలు తీసుకోవడానికే వెళ్దాం. ఓకే? సరే సరే, బాయ్. ఏమైంది అలా ఉన్నారు? అది జరిగింది. నిజంగా ఇలాంటి మనిషినా నేను ప్రేమించిందని చాలా సిగ్గుపడుతున్నాను. జీవితంలో నా అనుకున్న వాళ్ళందరినీ పోగొట్టుకుంది. కనీసం తర్వాతైనా తను మారుతుంది అనుకున్నాను. కానీ అప్పటికీ ఇప్పటికీ తనింకా దుర్మార్గంగానే మారింది తప్ప మంచితనం అనేది అలవాటవ్వలేదు. రుద్రాణిలో ఉన్న అసలు స్వరూపమేంటో నీకంటే నాకే బాగా తెలుసు విక్రమ్. నువ్వు తనని ప్రేమించావు కాబట్టి నువ్వు తనలో ఉన్న మంచి గుణాన్ని మాత్రమే చూసావు. కానీ తను మొదటి నుంచి శత్రువే. ఏ తప్పు చేయకుండానే నా మీద ద్వేషాన్ని పెంచుకుంది. తన మేనలుడు చనిపోవడానికి నేనే కారణం అనుకుంది. యాక్చువల్గా నేను ఆ పిల్లాన్ని కాపాడాలని చూశాను. నేనే చంపానని నా మీద కక్ష కట్టి నా జీవితం నాశనం చేయడానికి వచ్చింది. ఆ తర్వాత భరత్ గారి ప్రేమలో పడింది. అప్పుడు ఏకంగా నా ఇంట్లోనే చేరి నన్ను భరత్ గారిని దూరం చేయడానికి ఎన్ని విధాలుగా ప్రయత్నించాలో అన్ని విధాలుగానూ ప్రయత్నించింది. తను అనుకున్నది జరగకపోతే ఒక శాడిస్ట్లా మారిపోతుంది. అన్నీ తెలిసి కూడా ఆ రుద్రానికి భయపడి నన్ను దాని మెడలో తాలి కట్టమని చెప్పావు. ఏంటి చంద్రిక ఇది? ఇప్పటికైనా మునిగిపోయింది ఏం లేదు. వెంటనే దాని మీద కేసు పెడదాం. పోలీస్ ప్రొటెక్షన్ తీసుకుంటాను. అమ్మ ఎక్కడున్నా సరే వెతికి తీసుకొచ్చి నీ ముందు నిలబెడతాను. దానికి భయపడుతూ పోతూ ఉంటే ఇంకా మనల్ని ఆడిస్తుంది. మనం భయపడుతున్న కొద్దీ తను ఇంకా భయపెట్టాలని చూస్తుంది. ఇప్పుడు మనం భయపడే స్థితిలో ఉన్నామండి. తను తెగింపుకి సిద్ధపడింది. ఒక ఎస్ఐ నుంచి రివాల్వర్ ఎత్తుకుపోయింది అంటే అది ఎంత పెద్ద కేసు అవుతుందో, దానివల్ల వచ్చే పరిణామాలేంటో తనకి తెలీదా? అన్నీ తెలుసు. తెలిసి కూడా తను అంతలా తెగించింది అంటే తను ఎంత ఎక్స్ట్రీమ్లో ఉందో ఒకసారి ఆలోచించండి. ఇలాంటి పరిస్థితుల్లో అత్తయ్య అక్కడ ఉండటం మంచిది కాదండి. తన దారిలోనే మనం వెళ్ళి మన అత్తయ్య గారిని కాపాడుకోవాలి. అందుకోసమే తన ప్రపోజల్కి ఒప్పుకుంటున్నాను. నేనంతా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. దయచేసి మీరు ఇప్పుడు అనవసరమైన ఆలోచనలు చేసి అత్తయ్య గారి ప్రాణాల మీదకి తీసుకురాకండి. అది కాదు చంద్రిక గారు, ఒకవేళ పోలీసుల సాయం తీసుకుంటే మనకి మంచి జరగవచ్చు కదా. ఆల్రెడీ మనం పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాం. ఏం జరిగిందో మీరే చూశారుగా. తను బాగా తెలివిగల మనిషి విక్రమ్. మనకంటే 10 అడుగులు ముందుండి ఆలోచిస్తుంది. తనని ఎదుర్కోవడం చాలా కష్టం. ఏ మాత్రం తేడా వచ్చినా
అత్తయ్య గారి ప్రాణాలు మనం పణంగా పెట్టాల్సి వస్తుంది. నేను అంతా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. దయచేసి మీరెవరూ దీన్ని అపోజ్ చేయకండి ప్లీజ్. ఏమండి, పంతులు గారిని పిలిపించి ముహూర్తానికి ఏర్పాట్లు చేయించండి. ఏంటలా చూస్తున్నావు? ముందు తప్పుకో. పంతులు గారు రండి. రుద్రాణి, నిన్ను ఏమండి? ఆగండి. ఏం చేస్తున్నారు మీరు? దీన్ని చంపేయాలి. ఏమండి? ఆగండి. ఏంటండి ఈ ఆవేశం? హా? మీరేమైనా తొందరపడ్డారు అంటే అత్తయ్య గారి పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి. అత్తయ్య గారు ఇప్పుడు తన చేతిలో ఉన్నారు. కరెక్ట్గా చెప్పావు చంద్రిక. నీకున్న ఆలోచన కూడా భరత్కి లేకుండా పోయింది. నేను ఇంత రిస్క్ తీసుకొని ఇక్కడి దాకా వచ్చాను అంటే అక్కడ మీ అత్తయ్య గారిని ఏ పరిస్థితుల్లో పెట్టొచ్చానో ఒక్కసారి మీరు ఆలోచించాలి కదా. మీరేమైనా తేడా చేస్తే ఖచ్చితంగా మీ అత్తయ్య గారు చనిపోతారు. ఆ చిన్న లాజిక్ని నువ్వు గ్రహించావు, కానీ భరత్ ఆలోచించలేకపోతున్నాడు. ఎంతైనా అమ్మ కదా. అమ్మ విషయం అనేసరికి ఆవేశం పొంగుకొస్తున్నట్టుంది. భరత్, నీకు నిజంగా కొట్టాలి, చంపాలి అనిపిస్తే నీ కోరిక కూడా నెరవేరుతుంది. కానీ నువ్వు నాకు తాళి కట్టిన తర్వాత అప్పుడు నువ్వు కావాలంటే కొట్టు, తిట్టు, అవసరమైతే పీక పిసికి నన్ను చంపేయి. నాకు నో ప్రాబ్లం. ఎందుకంటే భర్త చేతిలో భార్య చనిపోవడం కంటే నాకు అంతకంటే కావాల్సిందేముంది చెప్పు? నువ్వు నన్ను ఏం చెయ్యాలనుకున్నా సరే నా మెళ్ళో తాళి కట్టి నాకు భర్త అయిన తర్వాత ఫుల్ రైట్స్ నీకుంటాయి. ఏమంటావ్? మేడం, మీరెప్పుడొచ్చారు మేడం? ఇప్పుడే వచ్చాను మేడం. ఏంటి మేడం, నేను చెప్పింది చెప్పినట్టు భరత్కి చంద్రికకి పాస్ ఓవర్ చేసావా? చేశాను మేడం. నేను చెప్పడం వల్లే భరత్ బాబు మీతో పెళ్లి ఒప్పుకున్నారు. చాలా థ్యాంక్స్ నీరజ. ఇలాగే దగ్గరుండి మా పెళ్లి కూడా జరిపించేసేయాలి. ఇదిగో పంతులు గారిని కూడా తీసుకొచ్చాను. పంతులు గారు, ఏంటి ఇలాగే నిలబడిపోయారు? రండి, కూర్చోండి. రండి, కూర్చోండి. కూర్చో చంద్రిక, కూర్చోండి. భరత్ కూర్చో. కూర్చో. నీరజ, నువ్వు వెళ్ళి పంతులు గారికి కాఫీ తీసుకురా. ఏంటి మేడం, ఇప్పుడు కూడా నాతో కాఫీ తెప్పించుకోవాలా? మీరు మారా మేడం? ఏం చేస్తావు నీరజ, కొన్ని జీవితాలు అంతే. ఇప్పుడు నన్ను మారమంటే నేను మారతానా? మారను. అలాగే భరత్ నా మెళ్ళో ప్రేమతో తాళి కట్టమంటే కడతాడా? కట్టడు. అలాగే నా ప్రేమను అర్థం చేసుకుని నన్ను భరత్ని కలపమని చంద్రికని మామూలుగా బతిమలాడాను. తనేమైనా మారిందా? మారలేదే. నువ్వు కూడా అంతే. కొన్ని క్యారెక్టరైజేషన్స్ అలాగే ఉండిపోతాయి, మారవు నీరజా. వెళ్ళి కాఫీ తీసుకురా. తెస్తాను మేడం, తెస్తాను. నేనున్నది అందుకే కదా. పంతులు గారు, మంచి ముహూర్తం చూసి చెప్పండి. నాకు భరత్కి బ్రహ్మాండంగా పెళ్లి జరగాలి. ఎన్ని జన్మలకైనా ఇలా క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉండాలి. అంత మంచి ముహూర్తం పెట్టాలి. చూడండి. అలాగే.
అమ్మా, ఎల్లుండి ఉదయం 8 గంటలకల్లా దివ్యమైన ముహూర్తం ఉంది. మీరు సరేనంటే ఆ ముహూర్తమే ఫిక్స్ చేసేద్దాం. ఏంటి పంతులు గారు, ఏంటి మిమ్మల్ని బాగా ముందే ప్రిపేర్ చేసి తీసుకొచ్చిందా? అదేంటి బాబు? అవునండి, ఆ అడగగానే వెంటనే మీరు ముహూర్తం పెట్టేస్తున్నారు. ఏ అంత తొందరగా ముహూర్తాలు సెట్ అయిపోతాయా? ఎందుకు భరత్ అంత ఆవేశపడిపోతున్నావు? పాపం, ఆయన్ని నేనేమీ బెదిరించలేదు, భయపెట్టలేదు. మామూలుగానే తీసుకొచ్చాను. ఆయన అన్నీ చూసి కరెక్ట్గానే ముహూర్తం పెట్టారు. పంతులు గారు, మీరు మరో మాట ఆలోచించకుండా ఆ ముహూర్తమే ఫిక్స్ చేసేయండి, సరేనా? అలాగే అమ్మా. తీసుకోండి మేడం. ముహూర్తం అంటే ఫిక్స్ చేశారు, బాగానే ఉంది. కానీ ఇంత త్వరగా కళ్యాణ మండపాలంటే దొరకద్దు. అసలే ఇది పెళ్లిళ్ళ సీజన్. ముందుగా కళ్యాణ మండపాలన్నీ బుక్ అయిపోయాయి. ఇప్పుడు మీరెంత వెతికినా ఒక్క కళ్యాణ మండపం కూడా దొరకదు. భలే దానివి నీరజా, పెళ్లి చేసుకోవాలంటే కళ్యాణ మండపంలోనే చేసుకోవాలా? ఏ నా ఇంట్లో చేసుకోవచ్చు కదా. ఏంటి భరత్ ఇది? ఇన్ని రోజుల తర్వాత మనిద్దరికీ పెళ్లి ఫిక్స్ అయింది. నేను నీ వేలు పట్టుకుని 7 అడుగులు నడవబోతున్నాను. నీ చేత నా మెళ్ళో నేను తాళి కట్టించుకోబోతున్నాను. నాకెంత హ్యాపీగా ఉందో తెలుసా? ఐ లవ్ యూ భరత్. I hate you.